गौरव मुख्यमंत्री जी आपसे, माननीय मुख्यमंत्री जी आपसे कि अगर वक्फ प्रॉपर्टीज बचाना है, पहले 70,000 है, अभी 5,000 एकड़ भी नहीं बचा। రీసెంట్లీ जो అడ్వకేట్ మరానా రెడ్ హిల్స్ మే ఎవరైతే అడ్వకేట్ చచ్చిపోయిండు చూడు, ఆ అడ్వకేట్ని చంపింది కాంగ్రెస్ లీడరే అని చెప్పి పేపర్లలో కథనాలు వస్తున్నాయా లేవా? ఆ వక్ఫ్ భూములు కబ్జా చేస్తుంది కాంగ్రెస్ లీడర్లే అని చెప్పి చెప్తుండ్రా లేదా? ఇలా ముస్లింలు కూడా ఆలోచించాలా. రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ యొక్క లక్ష్యం ఏంది, లక్షణాలు ఏంది అని అనేది ఆలోచించాలా. హిందువుల తరఫు నుంచి నేను మాట్లాడాలా అని చెప్పి అగర్ వత్తాసు తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు, నాదొక చిన్న ప్రశ్న. వక్ఫ్ ప్రాపర్టీస్ 70,000 అని అన్నారు కదా, ఎట్లా నిర్ధారించిండ్రు వక్ఫ్ ప్రాపర్టీస్ అనేవి? ఎన్ని లిటిగేషన్లలో ఉన్నాయి, ఎన్నిటికి పట్టాలు ఉన్నాయి, దాని సోర్స్ ఏంది, దాని లింక్ ఏంది, సేతువారులు ఏడికైనా వచ్చినాయి, దాని లింక్ డాక్యుమెంట్లు ఏడికైనా వచ్చినాయి, వాట్ ఈస్ ద సొల్యూషన్ అననే ముచ్చట మీ నోట్లకి ఎందుకు రాదు? మళ్ళీ నా దేవాలయాలలో ప్రతిదీ అన్ను ఉంటే ఆ రికార్డులు మెయింటైన్ చేయక అన్యక్రాంతమవుతుంటాయి, దాని మీద మాట్లాడతారు. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు 90,000 ఎకరాల దేవాదాయ శాఖ భూమి కబ్జాలకు అయింది, దాన్ని కాపాడాలా అని అన్నారు. మళ్ళీ దానికి మీరు ఏం చేసిండ్రు అని చెప్పి మాట్లాడుతున్నారు.